शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणीं विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। मातुर्देवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव। ओं सर्वे जना सुखिनो भवन्तु सहना भवतु सहनौ पुनक्तु सह वीर्यं करवावहैर्तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओं शान्ति शान्ति शान्तिः। ओं शान्ति शांति शांति। ओम शांति शांति शांति। ఆద్య టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. ఈరోజు 9వ రోజు. ప్రతిరోజు మనం ఒక యోగానికి సంబంధించినటువంటి ఒక మంచి మాట మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఆ క్రమంలో ఇవాళ 9వ రోజు. ఈరోజు మనం ఆసనాలన్నీ యాక్చువల్గా నేర్చుకుని ఒక్కొక్క ఆసనం ఎంతెందుకు పనికి వస్తుంది, ఆ ఆసనం ఎలా చేయటం, ఎంతసేపు ఆపాలి, ఏమేమి దానిలో నిషేధం ఉంది, దీని గురించి అన్నీ తెలుసుకుంటూ వస్తున్నాం ప్రతిరోజు. ఈరోజు ఈ ఆసనాలన్నీ చేయటానికి ముందర యాక్చువల్గా మనం ఎలా మనల్ని మనం తయారు చేసుకోవటం, అంటే ఈ ఆసనాలు చేయటానికి మనల్ని మనం ఎలా తయారు చేసుకోవటం అన్న విషయం గురించి, అంటే వార్మింగ్ అప్ అని అంటారు ఎక్సర్సైజ్కి. అలాగే ఇది మనల్ని మనం తయారు చేసుకోవడం ఎలా అన్నది మనం ఇవాళ నేర్చుకుందాం. ఈ మనల్ని మనం తయారు చేసుకోవడం అన్నది ఎట్లా అంటే, మన శరీరం, మన బాడీ లోపల కింద పాదాల దగ్గర నుంచి తల వరకు ఉన్న టోటల్ అన్ని అవయవాలు ఒకటి వెనకాల ఒకటి దాన్ని రిలాక్సేషన్ చేసుకుంటూ ఫ్లెక్సిబిలిటీ చేసుకుంటూ నెక్స్ట్ మనం చేయబోయే ఆసనాలకి మనల్ని మనం తయారు చేసుకోవడం ఎలా అంటే, దీన్ని ప్రతిరోజు ప్రతి ఒక్క మనిషి ఏది ఆసనాలు చేయాలన్నా చేయడానికంటే ముందర ఇది ఒక 5-10 నిమిషాలు ఇది ఉంటుంది. ఈ 10 నిమిషాలు కంపల్సరీ చేసుకుని తర్వాత వాళ్ళు ఆసనాలు చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే అప్పటికి బాడీ తయారైపోతుంది. సో అలా ఎలా మనల్ని మనం తయారు చేసుకోవాలి అన్న విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందామండి. మొట్టమొదటిగా మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే, కాలి వేళ్ల దగ్గర నుంచి మనం రిలాక్సేషన్ ఎలా అనేది మొదలు పెట్టాలి. మొట్టమొదట మన 2 చేతులు ఇలా వెనకాల పెట్టుకుని కంఫర్టబుల్గా ప్రతి ఒక్క పోసు ఏం చేసినా మనకి స్థిరం సుఖం ఆసనం అండి. స్థిరంగా ఉండాలి, సుఖంగా ఉండాలి అని ఎలా చెప్పానో అలా ప్రతి ఒక్క పోస్ట్ కూడా రిలాక్సేషన్ అయ్యేటప్పుడు మరీ రిలాక్స్గా మనం ఉండాలి, చాలా అవసరం. ఇప్పుడు మనం ఫస్ట్ ఏంటంటే వేళ్లతో మొదలు పెడదాం. అంటే కాలి వేళ్ళు ఫస్ట్ దాన్ని టైట్ చేసి 1 సెకండ్ హోల్డ్ చేసి వదిలేయడం. టైట్ చేసి 1 సెకండ్ హోల్డ్ చేసి వదిలేయడం. 3 4 5 6 7 8 9 10. ఇది కాలి వేళ్ళు ఫస్ట్ తయారు చేయడం అండి. కాలి వేళ్ళు అయిపోయిన వెంటనే నెక్స్ట్ మనం ఏ పార్ట్ని రిలాక్స్ చేయాలి అన్నప్పుడు మన ఈ జాయింట్, ఈ యాంకిల్స్, కాలి పాదం యొక్క యాంగిల్స్ అది రొటేట్ చేయాలి. ఇట్లా 1 2 3 4 5 6 7 8 9 10. అలాగే యాంటీ క్లాక్ వైజ్ కూడా చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ ఈ రొటేషన్ అయిపోతే ఈ యాంగిల్ అయిపోయింది. తర్వాత మనం ఏం చేయాలని అంటే, ఈ నీసి యొక్క కింద భాగానికి మనం ఇక్కడ కొట్టామంటే ఈ పిక్కలు 2 కూడా రిలాక్స్ అవుతాయి. అది ఎలా చేయడం అంటే, ఇలా కొట్టాలి. ఇలా కొట్టామంటే నెక్స్ట్ అది రిలాక్స్ అవుతుంది. ఇది ఓవరాల్గా కాలు రిలాక్స్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి కాఫు, నీస్ పైన భాగం అంటే కింద భాగానికి మనకి చేస్తుంది. ఇవన్నీ మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా తయారవడానికి, మంచిగా సర్క్యులేట్ అవ్వడానికి హెల్ప్ చేసేటువంటి విషయాలు. సో ఇది రిలాక్సేషన్ది. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే, నీస్కి మనం బలపరచాలంటే, నీస్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయకూడదండి. మన నీస్ బలపరచాలంటే థైస్ని చుట్టుముట్టు ఈ ముందర ఉన్న భాగం, వెనక ఉన్న భాగం, దాన్ని మనం బలపరచవచ్చంటే ఇది కూడా మనకి బలపడటం మొదలు పెడుతుంది. సో మనం ఏం చేయాలి, ఇప్పుడు థైస్ని టైట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ థైస్ ఇలా వెనక్కి వస్తుంది. అంటే ఈ మోచిప్ప ముందుకి వెనక్కి, వెనక్కి ముందుకి,
వెనక్కి ముందుకి, వెనక్కి ముందుకి, వెనక్కి ముందుకి. అంటే టైట్ చేస్తాం. థైస్ని ఇట్లా ఒకసారి వెనక్కి గుంజినట్టుగా, ఇలా గుంజినట్టుగా చేసి 1 సెకండ్ హోల్డ్ చేసి వదిలేస్తాం. గుంజి వెనక్కి హోల్డ్ చేసి వదిలేస్తాం. గుంజి వెనక్కి హోల్డ్ చేసి వదిలేస్తాం. గుంజి వెనక్కి హోల్డ్ చేసి వదిలేస్తాం. గుంజి గుంజి వదిలేయడం, గుంజి వదిలేయడం, గుంజి వదిలేయడం. ఇది రిలాక్సేషన్ అండి. ఇది అయిపోయిన తర్వాత మనం ఈ రిలాక్సేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మన నీస్కి ఇంకొకసారి ఎక్సర్సైజ్ ఇస్తాం. ఇది ఎలా ఇస్తామనంటే నిలబడి చేస్తామండి. ఇది ఈ నిలబడి చేసిన వల్ల ఇలా కిందకు వంగుతాం. ఇలా వంగితే ఈ 2 కాళ్ళని మరీ అంటుకున్నట్టుగా కాకుండా ఒక్క పిసరు మధ్యలో గ్యాప్ 2 పాదాలకి మధ్యలో ఇచ్చి ఈ బాడీని కొంచెం కిందకి వంగాలి. కిందకి వంచి మన నీస్ మీద 2 చేతులు పెట్టుకుని దీన్ని ఇట్లా రొటేట్ చేయడం. 3, 4, 5, 6, 7, 8, 9, 10. మళ్ళీ అలాగే యాంటీ క్లాక్ వైజ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇది క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. అంటే ఈ నీస్కి పడుతుంది. థైస్ మనం చేసాం. థైస్ చేసి థైస్కి మూలంగా నీస్కి చేసాం. తర్వాత ఇప్పుడు టోటల్గా నీస్కే చేసాం. ఇప్పుడు నెక్స్ట్ నిలబడి చేసేది ఏంటంటే ఈ నిలబడి చేసే దాని లోపల ఇలా నిలబడి నిటారుగా దీనిలో కాలు అలాగే కొంచెం మధ్యలో గ్యాప్ ఉండాలి. కొంచెం గ్యాప్ ఇచ్చి ఇప్పుడు రొటేషన్ చేసుకుంటాం. ఇట్లా అంటే ఈ నడుముతో ఒక సర్కిల్, ఒక పూజ్యం 0 చుట్టినట్టు ఉండాలి. ఇప్పుడు ఇట్లా ఇక్కడ నుంచి మొదలు పెట్టాం అనుకోండి, ఇట్లా వచ్చి 1 0 వేసాం, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. యాంటీ క్లాక్ వైజ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు మనం నిలబడి దీన్ని వేస్ట్ని చేసాం. వేస్ట్ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చే అవయవం ఏంటంటే ఇది షోల్డర్స్ని ఇలా చేయాలి. 1 అంటే ఈ షోల్డర్ వెళ్ళి మనకి చెవుల్ని ముట్టుకునేటట్టుగా మనం తీసుకెళ్ళాలి. పది సార్లు ఇలా చేస్తాం. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ 2 చేతుల్ని ఇలా పెట్టుకుని ఈ 2 చేతుల్ని ఒకసారేమో ఇట్లా చేయాలి. అలా చెస్ట్ బాగా వెడల్పు చేసి గాలి మొత్తం చెస్ట్ అంతా నింపినట్టుగా చేసి మళ్ళీ తీసుకెళ్ళేటప్పుడు ఈ చెయ్యి కిందకి వెళ్ళిపోవాలి, ఎడమ చెయ్యి పైకి వచ్చేయాలి. మళ్ళీ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. చేతులు మారుతూ ఉండాలండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, 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 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇది నెక్స్ట్ మనం ఇప్పుడు దీనికి చేసాం. ఇది ఏంటంటే స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకందరూ కూడా మంచి రిలాక్సేషన్ ఇస్తుంది. ఈ షోల్డర్స్ని ఇలా చేసుకుంటూ చేయడం, ఈ పైకి లేపి చేయడం, ఇది ఎక్కువ చేసుకుని దానికి వెంటనే అది చేసిన వెంటనే ఇలా చేయటం. ఇవి 2 కూడా స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, వెనకాల ఈ పై భాగంలో మెడకి కింద ఏదైనా నొప్పులు ఉన్న వాళ్ళకి అందరికీ మెడ పట్టేసినా కానీ కూడా అటువంటి టైంలో అంతా ఈ రిలాక్సేషన్ టెక్నిక్ మీకు బాగా పనిచేస్తుంది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనం షోల్డర్ చేసాం, తర్వాత ఇది చేసాం, 2 చేసాం. నెక్స్ట్ ఏం చేయాలంటే మన చేతుల యొక్క ఈ ఎల్బోస్ని ఇలా పెట్టి ఇట్లా మడిచి తీసుకోవడం. అంటే మొదట ఇట్లా వస్తుంది,
ఇక్కడ స్ట్రైట్గా పెట్టేటప్పుడేమో ఇలా ఉంటుంది చెయ్యి, మళ్ళీ మనం తీసుకొచ్చేటప్పుడేమో చేతుల్ని తిప్పి ఎల్బోస్ తీసుకో. ఇప్పుడు ఎల్బోస్ మీద మనకి మినిమం ఎక్సర్సైజ్ అంటే రిలాక్సేషన్ జరుగుతుందన్నమాట. సో ఇది ఒక 10 టైమ్స్ మనం ఎల్బోస్ రిలాక్సేషన్ చేసేసుకుంటాం. ఎల్బోస్ రిలాక్సేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ చేతుల్ని ఇలాగే పెట్టుకొని ఈ 2 రిస్టులు ఏదైతే ఉందో దాన్ని రొటేట్ చేస్తాం. 1 2 3 4 5 6 7 8 9 10. అలాగే యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5 6 7 8 9 10. ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఫింగర్స్ ఏంటంటే ఈ 5 ఫింగర్స్ని తీసుకుని చక్కగా గట్టిగా ఏదో ఒక మన వస్తువుని గట్టిగా పట్టుకున్నాం అన్నట్టుగా మొత్తం దాన్ని ఇట్లా టైట్గా చేసుకుని వదిలేయడం, మళ్ళీ టైట్గా చేసి వదిలేయడం, మళ్ళీ టైట్గా చేసి వదిలేయడం, మళ్ళీ టైట్గా చేసి వదిలేయడం, మళ్ళీ టైట్గా చేసి వదిలేయడం, టైట్గా చేసి వదిలేయడం, టైట్గా చేసి వదిలేయడం, టైట్గా చేసి వదిలేయడం. తర్వాత ఈ నెక్ లోపల మొట్టమొదటిది ఇది బ్రీత్ ఇన్ చేయాలి, బ్రీత్ అవుట్ చేయాలి, 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 బ్రీత్ ఇన్ చేయాలి, బ్రీత్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఇదే దానిలో ఇప్పుడు ఇక్కడ నుంచి తలని ఇలాగే తీసుకుని వెళ్ళి ఇటుపక్క చూసి కొంచెం పైకి లేపి చూసినట్టుగా చూసి మళ్ళీ కిందకి వచ్చి చేయాలి. ఇప్పుడు ఇటుపక్క వెళ్ళి పైకి లేపినప్పుడు బ్రీత్ ఇన్ చేసుకోవాలి, సెంటర్కి వచ్చేసరికి బ్రీత్ అవుట్ చేయాలి, మళ్ళీ ఇటుపక్క మళ్ళీ బ్రీత్ ఇన్ చేసుకుని పైకి లేపి చూడాలి, మళ్ళీ ఇక్కడ సెంటర్కి వచ్చేసరికి బ్రీత్ అవుట్ చేసేయాలి. ఇట్లా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, 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 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇదండి. దీని తర్వాత మన తలని ఒకవైపు టిల్ట్ చేయాలి, అంటే గాలి వదిలేసేయాలి. కిందకి వెళ్తుంది కనుక ఎప్పుడు బాడీ కానీ తల కానీ కిందకి వెళ్ళేటప్పుడు గాలి వదిలేయాలి, పైకి వచ్చేసరికి గాలి పీల్చుకుంటారు. ఇది జనరల్ ఫార్ములా. కొన్ని దగ్గర మాత్రం మార్పు వస్తుంది, కానీ 99% ఇలాగే చేయాలి. ఇప్పుడు కిందకి ఇలా అంటున్నాం అన్నప్పుడు గాలి వదిలేసి మళ్ళీ పైకి వచ్చేసరికి గాలి పీల్చుకోవాలి. తర్వాత ఇప్పుడు తలని రొటేట్ చేయాలండి. రొటేట్ చేయడం అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి తలని ఇలా పైకి తీసుకెళ్ళేటప్పుడు గాలి పీల్చుకుంటూ వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఆపకూడదు, మళ్ళీ ఇటుపక్క మళ్ళీ చూసేటప్పుడు గాలి వదులుకుంటూ ఇటుపక్క వచ్చేయాలి. మళ్ళీ ఎక్కడ వదిలేరు గాలిని మళ్ళీ ఇక్కడి నుంచి ఇలాగే గాలి పీల్చుకుంటూ ఇలా తిరిగి వచ్చి మళ్ళీ ఇటు రొటేట్ అయి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి గాలి వదిలేయాలండి. అట్లా రొటేషన్ చేయడం ఒక్కసారి చూపిస్తాను చూడండి. గాలి పీల్చుకున్నాం, గాలి వదిలేసాం, గాలి పీల్చుకున్నాం, గాలి వదిలేసాం, గాలి పీల్చుకున్నాం, గాలి వదిలేసాం. ఇలా 10 రౌండ్స్ క్లాక్ వైస్, 10 రౌండ్స్ యాంటీ క్లాక్ వైస్ జరుగుతుంది. ఈ రిలాక్సేషన్ టెక్నిక్ దేనికి ఎలా మనకు ఉపయోగపడుతుంది అని అంటే ఒక్క విషయంగా చెప్తాను. మన హార్ట్ నుంచి బ్లడ్ సర్క్యులేషన్ స్టార్ట్ అయ్యి 3 మినిట్స్ టైం తీసుకుంటుందండి మళ్ళీ పైకి మొత్తం సర్క్యులేట్ అయిపోయి వచ్చి మళ్ళీ హార్ట్కి చేరుకోవడానికి. ఈ ఒక 3 మినిట్స్ టైం లోపల మనకి చక్కగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్నీ బాగా ఉన్న వాళ్ళకి చక్కగా 3 మినిట్స్ లోపల జరిగిపోతుందండి. అలా కాకుండా మనకి ఎక్కడ నుంచి మనకి యాక్చువల్గా సమస్యలు మొదలవచ్చు అంటే మన బాడీలో ఉండేటువంటి జాయింట్స్ ఎక్కడెక్కడంతా జాయింట్స్ ఉన్నాయో అన్ని జాయింట్స్లలోనూ మనకి స్టక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మనకు గనక హ్యాబిట్స్
సరి అయిన హ్యాబిట్స్ మినిమం ఎక్సర్సైజ్ చేయకపోతే ఎక్కడైనా మనకి స్టక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ జాయింట్స్ ఇలా స్టక్ అయ్యేటప్పుడు మనకేమవుతుంది ఆ స్థలంలో బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీగా వెళ్ళినప్పుడు మనకి అక్కడ నొప్పులు స్టార్ట్ అవుతాయి, ఏదో ఒక రకంగా ఇబ్బందులు మొదలవుతాయి. అది అలా స్టాగ్నేషన్ అయ్యి ఉంటే ఆ ఒక పర్టికులర్ అవయవం ఆల్మోస్ట్ అది డెడ్ సెల్స్ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్న స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఆఖరికి మనం దీన్ని తీసి అడుగు పెట్టలేము, చేతుల్ని పైకి లేపలేము, గొంతు మెడల్ని తిప్పలేనండి, నేను ఇటు చేయలేండి అన్నీ చెప్తూ ఉంటారు. సో ఇవన్నిటికీ నుంచి మనం బయటపడాలంటే చిన్నపాటి ఎక్సర్సైజ్, ఇది ఒక 10 నిమిషాలు పడుతుంది. ఈ 10 నిమిషాలు మనం వార్మింగ్ అప్ ఎక్సర్సైజ్ లాగా అనుకుని ఇది చేస్తూ వచ్చామనుకోండి, మనకి మామూలుగానే అంటే మిగతా ఏది చేయకపోయినప్పటికీ కనీసం పక్షంగా ఇది కనుక మీరు చేస్తూ వచ్చారంటే సర్క్యులేషన్ అనేది మనకి ఆగకుండా నడవటం అనేది సక్రమంగా జరుగుతూ ఉంటుందండి. ఆ ప్రక్రియ సక్రమంగా మనకు జరిగినంత వరకు మనకి అన్ని ప్రాబ్లం నుంచి మనం బయటపడి చక్కటి మన ఆరోగ్యం మన కంట్రోల్లో ఉంటుంది. మొదటి నుంచే మనకి ఇంకా ఎటువంటి రోగాలు స్టార్ట్ అవ్వడానికి ముందర నుంచే ఇలాంటి పనిని మనం చేసుకుంటూ వచ్చామంటే మనకు సరిపోతుంది. ఏదైనా రోగాలు వచ్చిందంటే కూడా సరే ఈ వార్మింగ్ అప్ని మెల్లగా మీరు చేసుకుంటూ వెళ్ళారంటే సరిపోతుంది. ఒక్క స్పాండిలైటిస్ను ఏదైనా ఆల్రెడీ సివియర్గా ఆపరేషన్ అయిపోయి, నెక్ ఆపరేషన్ అయిపోయి, అలాంటి వెన్నపూస ఆపరేషన్ అయిపోయి అలాంటి ఉన్నవాళ్ళు మాత్రం కొంచెం ఒక యోగా గురువు దగ్గర పక్కన వచ్చి వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళు ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేయకూడదు అన్న ఒక విషయాన్ని వాళ్ళు తెలుసుకుని పక్క నుండి చేస్తున్నప్పుడు వాళ్ళ పక్కన ఉండేటట్టుగా గురువు ఉండేటట్టుగా చూసుకుని చేయటం మంచిదండి. కొద్దిగా నార్మల్గా ఉన్న వాళ్ళందరూ మామూలుగా మీరు చేసుకోవచ్చు. సో ఇది నిత్య కార్యక్రమం లోపల డైలీ 10 నిమిషాలు కనుక ఇది చేసుకుంటూ వచ్చారు, వార్మింగ్ అప్ అనేది మీరు తయారైపోతుంది. ఈ బేస్ దేనికి హెల్ప్ అవుతుందంటే మనం తర్వాత చేయబోయే ఆసనాలు కానీ ఎక్సర్సైజ్ కానీ ఏది చేసినా ఇది ఫస్ట్ మనల్ని మనం తయారు చేసుకోవటం, మన శరీరాన్ని ఏది చేయడానికైనా సిద్ధపరచుకోవడం, ఆ సిద్ధపరచుకునే కార్యక్రమమే ఇదేనండి. సో ఈ సిద్ధపరచుకునే కార్యక్రమం లోపల మనం ఇవాళ హౌ టు రిలాక్స్ అవర్ సెల్ఫ్ అన్నది ఫస్ట్ చేసాం. ఆసనాల కోసం మనల్ని మనం తయారు చేసుకున్నామండి. ఈ యొక్క ఆద్య టీవీ ఛానల్ ప్రేక్షకులందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు నేను చెప్తున్న విషయాల్ని మీరు ఫాలో అవుతూ మీ జీవితాన్ని మీరు కూడా మంచిగా దిద్దుకుని బతుకుతారని ఆశిస్తూ నమస్కారం అండి.